పర్యటన ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఎర్రకోట పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అంతకుముందు భూటాన్ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేలుడు ఘటనపై తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఎర్రకోట పేలుడు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. 10 మంది అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ డేటా, సోషల్ మీడియా ఆధారాలను పరిశీలిస్తోంది. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా సమావేశం నిర్వహించి దోషులను తప్పించుకోనివ్వం అని స్పష్టం చేశారు. ఢిల్లీ, యూపీ, బీహార్ అలాగే ముంబైలో హై అలర్ట్ జారీ చేశారు.